నమస్తే, వెల్కమ్ టు వేద తెలుగు. ఈ 2025 జూలై నెలలో మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చిలక జ్యోతిష్య పండితులు శ్రీశైలం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం అండి. గురువుగారు, వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలం ఏ విధంగా ఉంటుంది గురువుగారు ఈ జూలై నెలలో? చూద్దామండి. ద్వాదశ రాశిలో 8వ రాశి 2025 సంవత్సరం జూలై నెల వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం ప్రశ్న శాస్త్రం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ వృశ్చిక రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్య ఉద్యోగంది వ్యాపారంది సంతానంది సంసారంది కుటుంబంది చేసే పనిది వృత్తి బలంది విద్య బలంది యోగ బలంది అడవపడ్డ యోగ బలంది చూడు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం భోళా శంకరుడు వచ్చిండండి, అమరలింగేశ్వరుడు వచ్చిండు వారి జాతక బలంకి, అలాగే విఘ్నేశ్వరుడు వచ్చిండు వారి జాతక బలానికి, అలాగే వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండండి, అలాగే నవగ్రహాలు వచ్చిండు వారి జాతక బలంలో, షిరిడి సాయిబాబా వచ్చిండు. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారి జాతకంలో జన్మత యోగ బలం ఇప్పుడు నడుస్తున్న ఘడియ మంచిగా ఉందండి వారి పేరు మీద. గ్రహాలు బాగలేకపోయినా మాత్రం ఈ నెల బాగుంది వారి జాతక బలానికి. నవగ్రహాల్లో వారికి 6 గ్రహాలు అనుకూలంగా లేవండి, 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కానీ ఈ నెల బాగుంది వారి జాతక బలానికి. జూలై నెల ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది. ధన విషయంలో రుణ విషయంలో రణ విషయంలో, ధన విషయం అంటే డబ్బు విషయం కావచ్చు, లేదా రుణం తీర్చుకునేది కావచ్చు, అప్పులు ఇచ్చేది కావచ్చు, తీసుకునేది కావచ్చు, కలిసి వస్తుంది. రణ విషయం అంటే చాలా కాలం నుంచి ఏమైనా గొడవలు చిక్కులు చికాకులు ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉందండి వారి పేరు మీద. అలాగే వీరి రాశి వారి జాతకంలో చూడాలంటే అనురాధ నక్షత్రం వారికి కలిసి వస్తుందండి. జ్యేష్ఠ నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. ఒక శుభకార్యాలు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలంకి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు, కోర్టు కేసులు, లేదా ధనం గురించి ఇబ్బందులు, లేదా పెద్దల నుంచి ఆస్తి నష్టాలు, ఇలాంటి సంఘటనలు ఉంటే తొలగిపోతాయండి. అని మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వారంలో అన్ని వారాలు మంచిది వీరికి మాత్రం. ముఖ్యంగా బుధవారం శనివారం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఆంజనేయ స్వామిని పూజ చేయటం కానీ. రెండవది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామిని పూజ చేయటం కానీ, అలాగే వీరి జాతక బలానికి పాండురంగ స్వామిని పూజ చేయటం కానీ, విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం కానీ, రామలింగేశ్వరుని అంటే రాముడు స్థాపించిన లింగేశ్వరుని పూజ చేయటం కానీ చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. వృశ్చిక రాశి వారి జాతకం అనురాధ నక్షత్రం వారు స్త్రీలకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. చతుర్థ స్థానంలో శని ఉందండి వీరికి. చతుర్థ స్థానం నుంచి పంచమ స్థానం అంటే చతుర్థ పంచమ స్థానంలో నడుస్తుంది శని. కాబట్టి ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవండి. అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ రక్త సంబంధికులతో కానీ విరోధాలు చిక్కులు తప్పవు వీరికి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరితో ఇన్నాళ్ళు చాలా మంచిగా ఉన్నవారు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. పరిహార పరంగా చూడాలంటే వీరికి మాత్రం బాలగ్రహ దోషం కూడా ఉంటుందండి. బాలగ్రహ దోషం అంటే సంతానం కలగకపోవడం కాదండి, సంతానం ఇబ్బంది పెట్టడం, చిన్నపిల్లలు ఇబ్బంది పెట్టడం, నిద్రపోనీయకపోవడం, ఆరోగ్యంలో ఇబ్బంది రావటం, హాస్పిటల్ పాలు కావటం, హాస్పిటల్ ఎప్పుడు చూపించడం కావటం, డాక్టర్లు కూడా అర్థం కాకపోవటం, మానసికంగా కానీ శారీరకంగా ఇబ్బందులు రావటం, అలాగే ఆ పిల్లలని మనశ్శాంతి లేకుండా చేయటం. పిల్లల్ని కొట్టలేరు, తిట్టలేరు. కొడితే తిడితే ఇంకా ఎక్కువ ఏడుస్తారు తప్ప ఎక్కువ ఇబ్బంది పెడతారు తప్ప మామూలుగా ఉండరు. కాబట్టి రాశి వారికి బాలగ్రహ దోషం పోవాలంటే ఎవరికి పూజ చేసినా చేయకపోయినా బాలగణపతి విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం, అలాగే రామలింగేశ్వరుని ఆరాధన చేయటం, ఏకాదశి రోజు కావచ్చు, పౌర్ణమి రోజు కావచ్చు. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం సోమవారం కావచ్చు శివాలయ సందర్శనం చేయటం చాలా వరకు మంచిదండి. అలాగే మాస శివరాత్రి అండి. మహాశివరాత్రి ఘడియల మాత్రం సంవత్సరానికి ఒకసారి అనుకుంటారు కానీ అమావాస్య వచ్చి ఒక రోజు ముందల మహాశివరాత్రి కూడా వస్తుందండి. చతుర్దశి తిథి చాలా మంచిది. ఆ ఘడియలో మహాశివరాత్రిని పూజ చేయటం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. గవర్నమెంట్ ఉద్యోగం కోరుకునే వారికి మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితం ఇస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీలకు అవమానాలు చిక్కులు చికాకులు తప్పు. అత్తవారింటైనా తల్లిదండ్రుల ఇంటైనా సొంతంగా అయినా సరే అవమానాలు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం వారి జాతక బలానికి మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం భవాని మాత కనకదుర్గమ్మకు పూజ చేయడం మంచిది. శుక్రవారం అనుకూలం ఉంటుంది వారి జాతక బలానికి. వస్త్రాలు అన్ని వస్త్రాలు మంచిది. బూడిద రంగు కలర్ వస్త్రం మాత్రం మంచిది కాదు వీరి జాతక బలానికి. కానీ అష్టమి అమావాస్య శుక్రవారం మంగళవారం బుధవారం గురువారం ఈ ఘడియలు అంటే అమావాస్య వచ్చిన శుక్రవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, బుధవారం కావచ్చు, గురువారం కావచ్చు. అలాగే అష్టమి వచ్చిన ఆ తిథుల్లో గురు శుక్రవారం మంగళవారం
ఈ టైంలో అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి. వీరి జాతక బలానికి వెండి బంగారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జాతక బలానికి. అలాగే భర్త దిక్కు వారి నుంచి సహకారం ఉంటుంది. కానీ గర్భిణీ స్త్రీలకు మాత్రం సంతాన బలం కలిసి వస్తుందండి. సంతానంలో ఏ దోషం ఉన్నా తొలగిపోతుంది. అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన వారికి లక్ష్మి కలిసి వస్తుంది, కానీ దరిద్రం అయితే ఏం కలిసి రాదు. వారి మీద ఉన్న పీడలు చిక్కులు దరిద్ర బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఓకే. నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. గృహం కట్టడం కానీ, కొనడం కానీ, నిర్మించడం కానీ, లేదా రిపేర్ చేయడం కానీ ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉంటుంది. ఈ రాశివారు ఎవరు పూజ చేసినా చేయకపోయినా శివుడికి రెండవది మాత్రం వీరి జాతకానికి విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం మంచిదండి. అందరి దేవతలకు ఫస్ట్ అధిపతి విఘ్నేశ్వరుడు కాబట్టి, విఘ్ననాయకుడు కాబట్టి వినాయకుడికి పూజ చేయాలని వచ్చిందండి. ఇది విని చూసి ఆచరించే వారికి వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలు కలిసి వస్తాయండి. ఓకే గురువుగారు, ధన్యవాదాలు.